హాయ్ అండి సతీష్. పవన్ కళ్యాణ్ పోటీతో పిఠాపురం ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్ అయిపోయింది. అంతా పిఠాపురం 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 అని అంటూ ఉన్నారు. 1,00,000 మెజార్టీ నాకు వస్తుంది. వాళ్ళు ఒక్కొక్కరికి ఓటుకి ₹1,00,000 పంచినా సరే నాకు 1,00,000 మెజార్టీ వస్తుందని పవన్ కళ్యాణ్ అంటే, ఆయనకి కౌంటర్గా వంగ గీత కూడా నాకే 1,00,000 మెజార్టీ వస్తుంది, ఆ రిజల్ట్ కోసం మా వాళ్ళు ఎదురు చూస్తాను, ఇద్దరు మొత్తానికి ధీమాగా చెప్పుకుంటూ ఉన్నారు. అసలు పిఠాపురంలో గెలుపు ఎలాంటి వారికి దక్కుతుంది అంటే, ఇప్పుడు 16 ఎన్నికలు జరిగిన ఇంతవరకు 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు ఆ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి జరిగే కనుక ఇంతవరకు ఎవరెవరిని విజయం వరించింది? 73 ఏళ్ల నియోజకవర్గ చరిత్రలో మొదటి 3 దశాబ్దాలు ఒక లెక్క అయితే, ఆ తర్వాత 4 దశాబ్దాలు మరో లెక్క. ఒక్క ఎన్నిక కాదు, గత 40 ఏళ్ళుగా జరుగుతున్న ఎన్నికల ఫలితాలను జాగ్రత్తగా పరిశీలిస్తే, గమనిస్తే మొత్తం సీన్ అర్థమైపోతుంది. ఈసారి పిఠాపురంలో గెలుపు ఎవరిదో అనేది తెలిసిపోతుంది. సో ఈ వీడియోలో ఫ్యాక్ట్స్ మాత్రమే, వాస్తవాలు మాత్రమే మాట్లాడుకుందాం. మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే పిఠాపురం ఫలితంపై ఎలా ఉండబోతుంది నేను చెప్పడానికంటే ముందే మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది, ఫుల్ క్లారిటీ కూడా వచ్చేస్తుంది. సో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదా అనేది మనకు క్లియర్గా అర్థమైపోయింది. సో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే చూడండి. ఈ నియోజకవర్గం ఏమో 1951లో స్టార్ట్ అయితే 73 ఏళ్ళ చరిత్ర ఉంది. సో 51లో నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలి ఎన్నిక 52లో జరిగింది. అప్పటి నుంచి 60లో జరిగిన బై ఎలక్షన్ సహా ఇంతవరకు 16 సార్లు అయితే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ఇండిపెండెంట్లు సహా అన్ని పార్టీల అభ్యర్థులకు గెలిపిస్తూ పిఠాపురం ఓటర్లు అయితే విలక్షణమైతే తీర్పు అయితే వస్తా ఉన్నారు. సిపిఐ ఫస్ట్ 52లో ఒకసారి గెలిస్తే ప్రజా పార్టీని అప్పట్లో ఉండేది, అది 55, 60లో 2 సార్లు గెలిచింది. ఆ తర్వాత నుంచి పిఠాపురం నియోజకవర్గం అంటే కాంగ్రెస్కి తిరుగులేదు, గెలుపు పక్కాన మాదిరిగా కంచు కోటగా మారిపోయింది అది కాంగ్రెస్కి. ఎందుకంటే 62, 67, 72, 78లో వరుసగా 4 సార్లు విజయం సాధించింది. ఆ తర్వాత మళ్ళీ 89లో కూడా కాంగ్రెస్ జెండా ఇక్కడ పిఠాపురంలో రెపరెపలాడింది. అంటే మొత్తం 5 సార్లు పిఠాపురంలో జెండా ఎగరేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. 62లో రావ బావన్న ఆయన గెలిచారు. తర్వాత 67, 72లో యాళ్ళ సూర్యనారాయణమూర్తి ఆయన గెలిచారు. అట్లాగే 78, మళ్ళీ 5ఓసారి 89లో అంటే 2 సార్లు కొప్పన వెంకట చంద్రమోహన్ రావు గెలిచారు. బలమైన ఓటు బ్యాంకుతో అప్పట్లో మొత్తంగా 5 సార్లు గెలిచింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ఎప్పుడు 1983 నుంచి సీన్ మారింది. 83, 85లో వరుసగా 2 సార్లు, ఆ తర్వాత 94లో ఒకసారి, మొత్తం 3 సార్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఈ 3 సార్లు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు అంటే వెన్నా నాగేశ్వరరావుకి పిఠాపురం ఓటర్లు అయితే పట్టం కట్టారు. ఇక ఈ కాంగ్రెస్ తెలుగుదేశంతో కాకుండా ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన అభ్యర్థులు ఆయన ఒకసారి చెప్పిన 2 సార్లు గెలిస్తే సిపిఐ ఒకసారి అని చెప్పే కదా, అట్లాగే బీజేపీ ఒకసారి, ప్రజారాజ్యం ఒకసారి, వైసీపీ ఒకసారి గెలిచాయి. అంటే ప్రతి పార్టీని కూడా పిఠాపురం ఓటర్లు ఆదరిస్తూ వస్తూ ఉన్నారు, గెలిపిస్తూ వస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతున్నది ఏంటి అంటే, పార్టీలను బట్టి కాదు, అభ్యర్థిని చూసి కూడా ఓట్లు వేస్తాం, అభ్యర్థిని చూసి అవకాశం ఇస్తాం, గెలిపిస్తాం అనే కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి ఈ నియోజకవర్గ చరిత్ర అంతా చూస్తే అర్థమవుతూ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ 5 సార్లు గెలిచిన తర్వాత, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత అంతవరకు కాంగ్రెస్కి పట్టం కట్టాం కదా, ఇక టీడీపీ కట్టాం కదా, కంప్లీట్గా టీడీపీ కూడా కట్టేలా, టీడీపీకి 3 సార్లు గెలిపించారు. ఆ తర్వాత వైసీపీ పార్టీకి అవకాశం ఇచ్చారు, బీజేపీకి ఇచ్చారు, ఇండిపెండెంట్గా బరిలో దిగిన వాళ్ళకి ఇచ్చారు, బీజేపీ, వైసీపీ, ప్రజారాజ్యం పార్టీ, చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ, ఇట్లా ప్రతి పార్టీకి వరుస పెట్టి ఏ పార్టీకి అవకాశం ఇవ్వకుండా ప్రతిసారి ఈ పార్టీకి ఒకసారి, ఆ పార్టీకి ఒకసారి, ఆ పార్టీకి ఒకసారి, కొత్తగా ఏ పార్టీ వచ్చినా ఆ పార్టీకి అవకాశం ఇచ్చుకుంటూనే వస్తూ ఉన్నారు. ప్రతిసారి ఒకే పార్టీకి పట్టం కట్ల, ప్రతి ఎలక్షన్కు రేసులో ఉన్న అభ్యర్థులను బట్టి ఓట్లు వేసి గెలిపిస్తూ వస్తూ ఉన్నారు. వైసీపీ ఒకసారి ఓడింది, మరోసారి గెలిచింది, టీడీపీ 3 సార్లు గెలిచింది, తర్వాత ఓడింది. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి 2009లో పార్టీ పెట్టినప్పుడు కొత్త కంటెస్టెంట్గా వంగ గీత నిలబెట్టారు. ఇదే పిఠాపురం నియోజకవర్గంలో ఫస్ట్ టైం ఆమె అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు ప్రజారాజ్యం పార్టీ మొత్తం 288 స్థానాల వరకు పోటీ చేస్తే కేవలం 18 సీట్లే గెలిచింది. ఆ గెలిచిన 18లో వంగ గీత కూడా ఒకరు. అంటే ఇంతవరకు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ కానీ ఎవరు ఎప్పుడు ఎన్నిసార్లు గెలిచారు అని చెబితే క్లియర్గా అర్థమవుతున్నది ఏంటంటే, పిఠాపురం వాసులు కొత్త వారికి పట్టం కడతా ఉన్నారు, అవకాశం ఇస్తూ ఉంటారు అనేది అర్థమవుతూ ఉంది. సరే, ఇక ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు మనం ఏ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచింది, ఎవరికి ఎంత మెజార్టీ వచ్చిందో చూద్దాం. 1999లో సంగిశెట్టి వీరభద్రరావు ఇండిపెండెంట్గా గెలిచారు. 2004లో ప్రస్తుత వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు బీజేపీ నుంచి పోటీ చేశారు. ఆయన చేసేటప్పుడు ఎంత 17,899 ఆధిక్యతతో గెలుచుకున్నారు ఆయన.
సో అప్పుడు ఒకసారి గెలిచారు, ఇప్పుడు ప్రెజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈయన 2 సార్లు గెలిచారు కదా, ఈయన సీనియర్ నేత. ఈయన మరో సీనియర్ నేత ఎవరు, 2 సార్లు గెలిచిన సీనియర్ నేత కాంగ్రెస్ అభ్యర్థి కొప్పిన వెంకట చంద్రమోహన్ రావు మీద ఈయనైతే విజయం సాధించారు. అట్లాగే 2009 నెక్స్ట్ ఎన్నికలు ఎప్పుడు 2009లో ప్రజారాజ్యం నుంచి వంగా గీత, టీడీపీ తరపున ఈ ఎస్విఎస్ఎన్ వర్మ, కాంగ్రెస్ పార్టీ నుంచి ముద్రగడ పద్మనాభం 2009లో పోటీ పడితే ఈ ముగ్గురు మధ్య కూడా చాలా టఫ్ ఫైట్ జరిగింది. నువ్వా నేనా అన్నట్టు చాలా ఆసక్తికరంగా రసవత్తరమైన పోరాటం కదా అట్లా జరిగింది. వంగా గీతకి 46,623 ఓట్లు వస్తే, వర్మకేమో 45,587 ఓట్లు వస్తే, ముద్రగడ పద్మనాభంకి 43,431 ఓట్లు వచ్చాయి. అంటే కేవలం 1,036 ఓట్లతోనే వంగా గీత ఆ రోజు ప్రజారాజ్యం నుంచి గెలిచారు. టీడీపీ అభ్యర్థి వర్మ మీద విజయం సాధించారు కేవలం 1,036 ఓట్లతో. ముద్రగడ అప్పుడేంటి 43,431 ఓట్లతో 3వ ప్లేస్కి పరిమితమయ్యారు. ఆ ఎన్నికల్లో హోరీ తలపడ్డారు కదా ఈ ముగ్గురు. ఆ ముగ్గురులో ఇప్పుడు ఎవరు, గీత గెలుపు కోసం పద్మనాభం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇప్పుడు వైసీపీ తరఫున వాళ్ళిద్దరూ ఉన్నారు కనుక వాళ్ళిద్దరు అట్లా ఫైట్ చేస్తూ ఉంటే, వర్మ ఏమో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఆయన కష్టపడుతున్నాడు. చూసావా రాజకీయాలు ఎట్లా మారుతాయంటే, అందుకే అంటారు కదా శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనే లెక్క ఇలా రాజకీయం అయితే మారింది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి, 2014లో వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఆయన వైసీపీ నుంచి పెండెం దొరబాబు, టీడీపీ నుంచి పివి విశ్వం అని వీళ్ళ ముగ్గురు పోటీ పడితే, అందులో మళ్ళీ వర్మ ఏంటి 97,511 ఓట్లతో ఘన విజయం సాధించాడు. ఆయన దొరబాబుకేమో 50,431 ఓట్లు వస్తే, టీడీపీ నేత విశ్వంకేమో 15,187 ఓట్లకే పరిమితమయ్యాడు. అంటే వర్మ అత్యధికంగా నియోజకవర్గంలో హైయెస్ట్ రికార్డ్ ఈందే. అప్పుడు ఇండిపెండెంట్గా వచ్చి ఏకంగా 47,080 ఓట్ల మెజార్టీ అయితే దక్కించుకున్నాడు ఆయన. ఇక గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో ఎట్లా జరిగిందంటే, వైసీపీ నుంచి పెండెం దొరబాబు, అలాగే టీడీపీ నుంచి ఎస్విఎస్ఎన్ వర్మ, అలాగే జనసేన నుంచి ఈ మాకినేడు శేషకుమారి ఏమైతే పోటీ పడ్డారో, దొరబాబు ఏమో 83,459 ఓట్లతో, అలాగే వర్మ 68,467 ఓట్లతో 2వ ప్లేస్లో, శేషకుమారి ఏమో 28,011 ఓట్లతో దక్కించుకున్నారు. అంటే 14,992 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి దొరబాబు ఏమో టీడీపీ నేత వర్మ మీద గత 2019 ఎన్నికలు గెలిచారు. ఇది కీలకం ఇప్పుడు ఈ 2024కి సంబంధించి. ఎందుకంటే గత 5 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ ఎంత ఓటు సంపాదించుకుందా అనేది కూడా ఇప్పుడు కీలకంగా మారబోతుంది. దాని గురించి కూడా చెప్పుకుంటే ఒక క్లారిటీ మీకు వస్తుంది. అయితే ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే కనుక ఈయన దొరబాబు, అట్లాగే ఇంతకుముందు 2004లో కూడా బీజేపీ నుంచి, ఇప్పుడు 2019లో వైసీపీ నుంచి గెలిచిన 2 సార్లు గెలిచిన ఈయన కాదని వంగ గీతకేమో జగన్ ఇప్పుడు టికెట్ ఇచ్చారు. అంటే గత ఎన్నికల్లో విన్నర్ అయిన దొరబాబు, అలాగే రన్నర్ అయిన వర్మ టీడీపీ నుంచి ఆయన కదా, ఇద్దరికీ అసంతృప్తి అయితే ఉంది. ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా వాళ్ళు ఎంతవరకు కోఆపరేట్ చేసినా ఎంతో కొంత అయితే ఉంటుంది. ఎందుకంటే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే 2 సార్లు గెలిచాడు దొరబాబు, అట్లాగే ఇతను కూడా వర్మ కూడా లాస్ట్ ఎన్నికల్లో రన్నర్గా ఉన్నాడు, అంతకుముందు గెలిచాడు, టీడీపీ నాది అనుకున్న దశలో వీళ్ళిద్దరు 2 పార్టీలకు ఉంది. పవన్ కళ్యాణ్కు వర్మ ఎందుకు సపోర్ట్ చేస్తాడు, ఎందుకు చేయాలి అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. అట్లాగే మరి సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని, దొరబాబుని కాదని చెప్పి వంగ గీతకి ఇచ్చినందుకు ఆయన ఎందుకు సపోర్ట్ చేయాలి, ఎందుకు కోఆపరేట్ చేయాలి అనేవాళ్ళు ఉన్నారు. సో అసంతృప్తులు అనేది 2 పార్టీల్లో ఉన్నాయి. మరి వర్మ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయనప్పుడు దొరబాబు మాత్రం ఎందుకు వంగ గీతకు సపోర్ట్ చేస్తాడు? సో అసంతృప్తిని పక్కన పెట్టి ఓటర్లు అయితే ఇప్పుడు డిసైడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే నేను చరిత్ర అంతా చూసుకుంటే అలాగే తెలుస్తూ ఉంది కనుక. ఇక్కడ ఇంకోటి ఏంటి, గత 2019 ఎన్నికల్లో టీడీపీ బలం ఎంత, వైసీపీ బలం ఎంత, జనసేన బలం ఎంతో ఇప్పుడు మనం చూస్తే మరింత క్లారిటీ వస్తుంది. జనసేన అభ్యర్థికి అప్పుడు ఎన్ని వచ్చినాయి, 28,011 ఓట్లు వచ్చాయి కదా. అట్లాగే టీడీపీ అభ్యర్థికి ఏమో 68,467 ఓట్లు వస్తే, ఈ రెండు కలిపితే 96,478 ఓట్లు అవుతూ ఉన్నాయి. అవి వాళ్ళిద్దరు ఓట్లు కలుపుకుంటే, టీడీపీ జనసేన అభ్యర్థుల ఓట్లు కలుపుకుంటే, వైసీపీ అభ్యర్థిగా పెండెం దొరబాబు సంపాదించుకున్న 83,459 ఓట్ల కంటే ఒక 13,000 ఇలా 13,019 ఓట్లు వచ్చాయి కనుక టీడీపీ జనసేన పార్టీల బలమే ఎక్కువగా ఉంది గత ఎన్నికల్లో చూసుకుంటే. ఇప్పుడేంటి మరి ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగా గీత పోటీ పరంగా చూసుకుంటే, ముందు మైనస్లు ప్లస్లు చెప్పుకుందాం. ముందు వంగా గీతకుండే మైనస్లు ఏంటి చెప్పుకుందాం, తర్వాత ఆమెకుండే ప్లస్లు ఏంటి, తర్వాత పవన్ కళ్యాణ్ మైనస్లు ప్లస్లు, ఫైనల్గా నా అంచనా ప్రకారం ఎవరు గెలిచే ఛాన్స్ ఉందని కూడా చెప్పుకుందాం. ఈ వంగా గీత 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టడంతో కాపుల పార్టీ అనే లెక్కలేసుకుని ఆ పార్టీలో చేరింది. ఏ పార్టీలో అయితే దీనికి సంబంధించి ఒక విమర్శలు కూడా ఉంటాయి. ఎందుకంటే వంగా గీత ప్రస్తుతానికి ఉన్న
కీలకమైన పార్టీలు, ప్రధానమైన పార్టీలు అన్నింటిలో కూడా పనిచేసింది. ప్రతి ఎలక్షన్ కూడా పార్టీ మార్చుకుంటూ వచ్చింది. సో ఫస్ట్ ఆవిడ రాజకీయ కెరీర్ చూసుకున్న 94 నుంచి మొదలు పెట్టుకున్న 60 ఏళ్ళ గీత, గత 30 ఏళ్ళ రాజకీయ జీవితం చూసుకున్న ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంది ఆమె. టీడీపీ నుంచే తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్గా చేసింది. ఆ తర్వాత 2000 నుంచి 2006 వరకు రాజ్యసభ ఎంపీగా టీడీపీ నుంచి పదవి దక్కించుకుంది. ఆ తర్వాత పీఆర్పీకి మారింది, 2009లో మారి ఇదే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం చేయడంతో కాంగ్రెస్లో చేరింది. ఆ తర్వాత మళ్ళీ వైసీపీకి రావడం, లోక్సభ ఎంపీగా చేయడం, ఇట్లా ప్రతి ఎలక్షన్కు పార్టీ మార్చేస్తుంది. జంపింగ్ జపాంగ్ అనే విమర్శలు కూడా ఈమె మీద ఉన్నాయి. ఎప్పుడు ఏ పార్టీ గెలిచే స్థితిలో ఉందో, ఏ పార్టీకి వేవ్స్ బలంగా వేస్తున్నాయో చూసుకొని ఆ పార్టీకి మారిపోతుంది అనే వాళ్ళు ఉన్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్నారనే ఏరికోరి పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నాడు అని విమర్శించే వాళ్ళకు కూడా ఇప్పుడు వంగా గీత కూడా మరి 2009లో అదే పని చేసింది. చిరంజీవి పెట్టిన పార్టీ కులం ఆధారంగా ఉండబోతుంది, కాపుల పార్టీని లెక్కలేసుకుని ఆవిడ కూడా చేరింది. మరి ఇప్పుడు ఈయన్ని విమర్శించే వాళ్ళు మరి అప్పుడు ఆవిడ చేసింది అదే కదా. సో రాజకీయాల్లో ఉండే వాళ్ళకి ఇవన్నీ సహజం, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు అన్నీ ఉంటాయి కనుక ఇంకా ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గురించే కాపులు ఉన్నారని ఆయన వెళ్ళాడనే ముందు మరి అంతకంటే ముందే 2009లో మరి వంగ గీత కూడా అదే పని చేసింది. సో ఇది లెక్క. అయితే నేను చెప్పినట్టుగా టీడీపీ నుంచి జిల్లా చైర్పర్సన్, అట్లాగే రాజ్యసభ ఎంపీ, తర్వాత పీఆర్పీ నుంచి ఎమ్మెల్యే, తర్వాత కాంగ్రెస్లో చేరి, తర్వాత మళ్ళీ ఇప్పుడు వైసీపీ నుంచి లోక్సభ ఎంపీ, ఇలా ప్రతి ఎలక్షన్కు కూడా మార్చేస్తుంది అనే విమర్శలు అయితే ఉన్నాయి. అలాగే ఇంకోటి ఏంటి, వీడికి ఉండే మైనస్ పాయింట్, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఖచ్చితంగా ఉంటుంది. సిట్టింగ్ ఎంపీగా ఈమె గీతతో పాటు కాకినాడకి ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఆమె ఎంపీగా ఉన్న పరిధిలోకే వస్తుంది అన్నమాట పిఠాపురం నియోజకవర్గం కూడా. సో సిట్టింగ్ ఎంపీగా గీతతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబు ఇద్దరు కూడా అధికార పార్టీ వాళ్ళు. అట్లాగే జగన్ ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత ఈ ఎన్నికల్లో ఫలితాలపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి. ఎందుకంటే ఇక్కడ అసంతృప్తి కూడా ప్రధానంగా ఒక 5 రకాల కేటగిరీలో ఉంటుంది. అది ఎట్లా, జగన్ బటన్ పథకాలు అందని వాళ్ళు, అట్లాగే మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ ఓటర్లు, వీళ్ళు ఎక్కువగా ట్యాక్సులు కడతారు, మేము కట్టే ట్యాక్సులు అంతా నువ్వు వేరే వాళ్ళకి పప్పు బెల్లాలు పంచినట్టు సంక్షేమ పథకాల పేరుతో పనిచేస్తాయి అట్లా ట్యాక్సులు కట్టే వాళ్ళు ఏంటంటే ప్రతిఫలంగా డెవలప్మెంట్ కోరుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాణ్యమైన రోడ్లు, వసతులు, మెరుగైన విద్యం ఇవన్నీ కోరుకుంటారు కనుక వాళ్ళ నుంచి ఉంటుంది. అలాగే మూడో కేటగిరీ ఎవరు, వ్యాపారులు, వాళ్ళు కూడా అసంతృప్తితో ఉన్నారు. అట్లాగే అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు ఇంకొకటి 5 నిరుద్యోగులు, 6 ఉద్యోగులు. ఈ వర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంది. అదంతా కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లుగా మారారు, ఓటర్స్గా మారారు. అయితే ఈ 6 వర్గాలు రాష్ట్ర వ్యాప్తంతో పాటు ఈ పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఉంటారు. ఇప్పుడు అందరూ పిఠాపురం గురించి అనలైజ్ చేసేటప్పుడు అన్నీ మాట్లాడుతున్నారు, కానీ ఈ విషయం వదిలేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఇప్పుడు ఈ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనే కాదు, ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఖచ్చితంగా ఉంటుంది. అది గత చంద్రబాబు ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత వల్లే కదా 151 స్థానాల్లో ఘన విజయం సాధించింది వైసీపీ. ఆ 151లో ఇక్కడ పెండెం దొరబాబు కూడా ఆ ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఆయనకు కలిసి వచ్చే కదా ఒక కారణం కూడా అయింది ఆయన గెలుపుకు కూడా. సో ఈ ప్రభుత్వం మీద ఉండే వ్యతిరేకత అనేది ఎప్పుడు కూడా ఉండేదే. ఇప్పుడు జగన్కే కాదు, నెక్స్ట్ మళ్ళీ వచ్చే ప్రభుత్వానికి ఉండొచ్చు, గత ప్రభుత్వం అది ఉండేది సహజం. అయితే ఈ ప్రభుత్వ వ్యతిరేకత కూడా వంగగీతకు మైనస్ అవుతుంది, పవన్ కళ్యాణ్కి ప్లస్ అవుతుంది. ఇక వంగగీత బలాలు ఏంటి అని చూసుకుంటే, ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉన్నా సరే, ఎన్ని విమర్శలు ఉన్నా సరే, జగన్ అంటే ఇష్టపడేవాళ్ళు, జగన్ కోసం పడిచేసేవాళ్ళు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు, అది బలం. అట్లాగే గ్రామీణ ప్రాంత ఓటర్లు, పేదలు, అట్టడుగు వర్గాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందేవాళ్ళు వైసీపీకి అయితే సపోర్ట్ చేస్తారు, అది ప్లస్. అలాగే గీత బేసిక్ న్యాయవాది, కాంట్రవర్షియల్ పర్సన్ అయితే కాదు, ఎప్పుడు నోటి దురుసుగా మాట్లాడడం కానీ ఇట్లా లేదు, సౌమ్యరాలు, కలుపుకుంటూ పోయే తత్వం, కామ్ గోయింగ్ ఇట్లా తప్ప నోటు కూర్చుని మాట్లాడుతుంది, అదేంటి ఎట్లా అంటుంది, అట్లా అంత అహంకారం ఏంటి, ఈ టైప్ కాదు. చాలామంది ఇప్పుడు ఉన్నారు కదా, చూసాం కదా పొలిటీషియన్స్, నోటి దురద ఎక్కువ, చాలా బ్యాచ్, అట్లా కాదు ఈమె ఫస్ట్ నుంచి కూడా చూసుకుంటే. అలాగే తను కూడా కాపు సామాజిక వర్గమే కనుక కాపు ఓటర్లు పిఠాపురం నియోజకవర్గంలో అధికంగా ఉండడం, అలాగే 94 నుంచి ప్రత్యక్ష రాజకీయాలు గత 30 ఏళ్ళుగా ఉండడం, ఈ తూర్పుగోదావరి జిల్లా మీద పర్టికులర్గా ఈ 2 పిఠాపురం నియోజకవర్గం మీద పట్టు ఉండడం, రాజ్యసభ ఎంపీగా చేయడం, అట్లాగే లోక్సభ ఎంపీగా కూడా చేయడం, ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీ నుంచి రాజ్యసభ ఎంపీగా, వైసీపీ నుంచి దీనిగా చేయడం, అట్లాగే 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఇదే పిఠాపురంలో గెలవడం వల్ల మొత్తానికి ఏంటి, ఈమెకి ఈ పిఠాపురం నియోజకవర్గం మీద పట్టు ఉంది. గత 30 ఏళ్ళలో చూసుకుంటే 4 ప్రధాన పార్టీల్లో పదవులు అనుభవిస్తూ ఎమ్మెల్యేగా ఎంపీగా చేయడం వల్ల ఒక అవగాహన అయితే ఉంది, నియోజకవర్గం మీద పట్టు అయితే ఉంది. కాకినాడగా ఇప్పుడు ఎంపీగా చేసిన అభివృద్ధి కూడా
ఆమె కొంత సానుకూలత. ఇవన్నీ ప్లస్ పాయింట్లు, ఆమెకి ఓట్లు కలిసి వచ్చే అంశాలు. ఇంకా పవన్ కళ్యాణ్ బలహీనతలు ఏంటి అనేది ముందు చూసుకుంటే, ఎక్కడో హైదరాబాద్లో ఉంటాడు, నాన్ లోకల్ అనేది ఒకటి ఉంది. అలాగే ఆర్థికంగా ఎంత ఖర్చు చేయగలడు ఈ ఎలక్షన్లో అనేది కూడా ఉంది. అట్లాగే మరి టీడీపీ నుంచి, వర్మ నుంచి ఎంతవరకు సహకారం, పర్టికులర్గా వర్మ నుంచి ఎంతవరకు సహకారం అందిస్తాడు అనేది కూడా ఉంది డౌట్. అలాగే ఇంకా పవన్ కళ్యాణ్ తలకి బలాలు ఏంటి అని చూసుకుంటే, ప్రధానమైన బలం కాపు సామాజిక వర్గం. ముద్రగడ పద్మనాభం చెప్పారనో ఇంకెవరో చెప్పారనో కాపులు ఈ పవన్ కళ్యాణ్ అయితే దూరం పెట్టే పరిస్థితి ఉండదు. అట్లాగే గతంలో మరి గాజువాక, భీమవరంలో కాపులు ఉన్నారు, అయినా ఓడిపోయాడు కదా అంటే, ఏమో కాపులు ఓటు బ్యాంక్ అంతా పవన్కే పడి ఉంటుందేమో, ఎవరికి తెలుసుది. ఇప్పుడు గాజువాకలో కూడా మంచి ఓట్లే తెచ్చుకున్నాడు ఆయన. జస్ట్ 10-15 వేలే డిఫరెన్స్ ఉంది గెలిచిన అభ్యర్థికి ఈయనకి. సో అది చెప్పలేం. అట్లా ఇంకోటి ఏంటి, రెండోది ప్లస్ పాయింట్ ఏంటంటే టీడీపీతో అలయన్స్ అనేది. ఇప్పుడు టీడీపీ ఆవిర్భావం నుంచి పిఠాపురంలో 3 సార్లు గెలిచింది. ఓడిన సందర్భాల్లో కూడా 2వ ప్లేస్లో నిలిచింది. సో బలమైన ఓటు బ్యాంకు టీడీపీకి ఉంది. క్యాండిడేట్లు మారినా సరే స్థిరమైన ఓటు బ్యాంక్ అక్కడ టీడీపీకి ఉంది కనుక ఆ ఓటు కూడా ఇప్పుడు కలిసి వస్తుంది. అలాగే మూడోది ఏంటంటే పవన్ కళ్యాణ్ చరిష్మా. యూత్, మహిళల్లో మంచి క్రేజ్ ఉంది, ఇమేజ్ ఉంది. న్యూట్రల్ ఓటర్లు కూడా సెలబ్రిటీ వస్తున్నాడు, ఇక్కడే ఉంటానంటున్నాడు, ఇక్కడే ఇల్లు కూడా తీసుకుంటాను అంటున్నాడు, మన సమస్యలు పరిష్కారం చేస్తా అంటున్నాడు అని ఒక సానుకూలత అయితే ఉంది. అట్లాగే నాలుగోది ఏంటంటే, ఇందులో చెప్పినట్టుగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు, అది చీలకూడదనే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదనే మేము కూటమిగా వస్తున్నాం అని పవన్ కళ్యాణ్ కూడా చెబుతూ ఉన్నాడు. ఇది కూడా ప్లస్ పాయింటే. అట్లాగే ఐదోది ఏంటంటే, మెయిన్ పిఠాపురంని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అంటా ఉన్నాడు. ఒక్కసారి నన్ను గెలిపించండి అని ప్రాధాయపడుతున్నాడు. ఇది అడగడం కాదు, అర్థించడం. అడిగిందే అమ్మాయిని అన్నం పెడతా అంటారు కదా, సో నేను అర్థిస్తానని అని కూడా ఆయన అంత దీనంగా అడుగుతూ ఉంటే ఎవరికైనా కొద్దిగా హార్ట్ టచింగ్గా అనిపిస్తుంది. సర్లే ఒక అవకాశం ఇద్దాం అనే ఒక సానుకూలత అయితే ఇప్పటికే ప్రజల్లో పిఠాపురం నియోజకవర్గాల్లో రావడం అది స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు పంచ్ డైలాగ్ కూడా అయిపోయింది కదా, వాళ్ళు 1,00,000 ఇచ్చినా సరే 1,00,000 ఓట్ల మెజార్టీతో నేను గెలుస్తానని నేను చెప్పినట్టుగా ఓటర్లు కూడా అదే అంటున్నారు. ఇప్పుడు పబ్లిక్ ఒపీనియన్కి పోయినా సరే అదే చెబుతూ ఉన్నారు. ఎంత ఇచ్చినా డబ్బులు తీసుకుంటాం, మా డబ్బులే కదా, 1,00,000 ఇచ్చినా తీసుకుంటాం, ఓటు మాత్రం పవన్ కళ్యాణ్కే వేస్తాం లేక అది కూడా ట్రెండ్ అయితే నడుస్తూ ఉంది. అంటే నియోజకవర్గ అభివృద్ధికి హామీ ఇవ్వడం కూడా ఇవన్నీ ప్లస్ పాయింట్లు. నేను దీన్ని మోడల్ నియోజకవర్గం చేస్తాను, ఒకసారి అవకాశం ఇవ్వండి అని. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఈ పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలవడం వల్ల నియోజకవర్గం స్థాయి కూడా పెరుగుద్ది. ఎలా అంటే ఇప్పుడు పులివెందులు అనగానే జగన్మోహన్ రెడ్డి, లేకపోతే కుప్పం అనగానే చంద్రబాబు నాయుడు, ఇట్లా పవన్ కళ్యాణ్ అంటే ఒక క్రేజ్, ఒక పార్టీ అధ్యక్షుడిగా పార్టీ ఆ నియోజకవర్గ డెవలప్మెంట్ మీద కాస్త ఖచ్చితంగా ఫోకస్ పెడతారు కనుక సో ఆ స్థాయి కూడా పెరుగుద్ది. రేపు కూటమి అధికారంలోకి వస్తే గవర్నమెంట్లో కూడా కీలకమైన స్థానంలో పవన్ కళ్యాణ్ ఉండబోతున్నాడు, కూటమి ఖచ్చితంగా వచ్చినట్టయితే. ఎందుకంటే అప్పుడు కూటమిలో ఎట్లా ఉంటుంది, చంద్రబాబు నాయుడు తర్వాత చక్రం తిప్పేది పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఉంటుంది ఆయనకి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు మీరు గమనిస్తే, ఈ ఎన్నికలతోనే 2024 ఎన్నికలతోనే మా పొత్తు ముగిసిపోదు, వచ్చే ఎన్నికల్లో ఎవరి దారి వాళ్ళదా అనే పరిస్థితి ఉండదు, మళ్ళీ మాలో మేము గొడవలు పడతాను అని అనట్లేదు, 3 దశాబ్దాల పాటు వచ్చే 30 ఏళ్ళ పాటు ఈ పొత్తు కొనసాగుతుందనే కరాఖండిగా ఘంటాపదంగా చెబుతా ఉన్నాడు. అంటే టీడీపీ, జనసేన కలిసే అన్ని ఎన్నికల్లో, రాబోయే ప్రతి ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తాయని ఆయన చాలా స్పష్టంగానే చెబుతూ ఉన్నాడు. ఈ విషయంలో టీడీపీ, జనసేన మధ్య చాలా స్పష్టమైన ఒప్పందం, అంగీకారం కుదిరే. ఎందుకంటే చంద్రబాబు నోట, లోకేష్ నోట, పవన్ కళ్యాణ్ నోట అదే మాట వస్తుంది. ఒకవేళ ఇప్పుడు మీరు ఇంకొకటి గమనించవచ్చు, ఒకవేళ రేపు తెలుగుదేశం పార్టీకి సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేసేంత మెజార్టీ, మ్యాజిక్ ఫిగర్ ఎంత, 175 సీట్లలో 88 సీట్లు సొంతంగా వచ్చినా సరే జనసేన, టీడీపీ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతుంది. ఎందుకంటే 1, 3, 2 మంత్రి పదవులు కూడా ఖచ్చితంగా దక్కుతాయి. ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ఎట్లాగైతే బీజేపీకి సొంతంగా ఆధిక్యత ఉన్నా సరే కూటమిలోని పార్టీలకు పదవులు ఇచ్చినట్టుగా ఇక్కడ కొనసాగుతుంది. అంత కీలకమైన స్థానంలో జనసేన ఉండబోతుండేటప్పుడు, ముఖ్యమైన పదవులు వచ్చేటప్పుడు పిఠాపురం దశ మారిపోతుంది. ఇలా ఆలోచించే వాళ్ళే పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కువ మంది ఉంటారు. ఇంకొక కీలకమైన పాయింట్ ఏంటి చెప్పనా, గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు, 0-0-0-0 ఇప్పుడు ఎలక్షన్లకు పనికిరాడు, జనసేన పని అయిపోయింది, ఇక్కడ సినిమా డైలాగులు పనికిరావు, సినిమా వాళ్ళకి కాలం చెల్లిపోయింది అని చాలా రోజా సహా చాలామంది తెగతాలు చేశారు. జనసేన పని అయిపోయింది. గత ఫలితాలు అప్పుడు మీరు గమనిస్తూ గుర్తుంచుకుంటే పవన్ కళ్యాణ్ గ్లాస్ పట్టుకొని గాల్లోకి చూస్తూ దీనంగా ఆలోచిస్తూ బాధగా మౌనంగా రోధిస్తూ ఉన్న ఫోటో బాగా వైరల్ అయింది. దాని మీద రకరకాలుగా ట్రోల్స్, మీమ్స్ చేస్తూ ఎంత ఎగతాళి చేయాలో అంత ఎగతాళి చేశారు. ఆ ఎగతాళిని ఇటు జనసేన కార్యకర్తలు కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఎవరూ మర్చిపోలే.
అలాగే ఇంకోటి ఏంటంటే ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువగా ఆయన ఏ సభల్లో సమావేశాల్లో మాట్లాడినా సీఎం 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 అని నినాదాలు చేస్తూ ఉంటే ఒకానొక దశలో పవన్ కళ్యాణ్కి విసుగు వచ్చేసింది. అరే ఆపండ్రా నాయన, ఆపండ్రా బాబు, ముందు ఓటేయండి, నన్ను ముందు ఎమ్మెల్యేగా గెలిపించండి, ఆ తర్వాత చూద్దాం అనే పరిస్థితికి ఆయనే వచ్చేసాడు. అంటే ముందు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి రా, తర్వాత నేను మినిస్టర్ అవుతున్నా, చీఫ్ మినిస్టర్ అవుతున్న తర్వాత అసలే లేదు, ఇంట గెలిచి రచ్చగెలవాలి, ముందు ఇది నాకు ఇవ్వండి అవకాశం లేక ఆయనే విసుగొచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అలాంటి అవకాశం ఉంది. ఆయన ఫ్యాన్స్ కళ సాకారమయ్యే ఛాన్స్ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఉంది. ఎందుకంటే టీడీపీకి అధికారం దక్కించుకోవాలంటే 175లో మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు ఖచ్చితంగా రావాలి. 88లో ఒక్క సీటు తక్కువ వచ్చినా పవన్ కళ్యాణ్ కీలకంగా మారబోతున్నాడు. కూటమి నుంచి ఆయన గెలిస్తే టీడీపీకి సొంతంగా 88 కంటే ఒక్క సీటు తగ్గినా పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ఛాన్సెస్ కూడా 50-50 ఉంది. అప్పుడు 3 ఏళ్ళు 2 ఏళ్ళు అనొచ్చు, నేను ముందు నువ్వు వెనక అనొచ్చు, ఏదైనా జరగచ్చు. అంటే సీఎం పీఠానికి చేరాలి చేరాలి చేరాలి, కాపులకు రాజ్యాధికారం దక్కాలి 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 అంటున్నప్పుడు ఇప్పుడు ఛాన్స్ దగ్గరగా ఉండేటప్పుడు, ఇలాంటప్పుడు పవన్ కళ్యాణ్ కాపులు పిఠాపురం ఓటర్లు ఓడిస్తారు అనేది నేను అనుకోవట్లా. ఫ్యాన్స్ కానీ దూరం చేసుకుంటారు ఇలాంటి కీలకమైన సమయంలో, అతడు అధికారానికి దగ్గరగా ఉంటున్నప్పుడు ఆయనకి ఇలాంటి అవకాశాన్ని నుంచి అయితే దూరం చేసేస్తారు, ఓడించుకుంటారు అని అయితే నేనైతే అనుకోవట్లా. ఒకవేళ టీడీపీకి మ్యాజిక్ ఫిగర్ 88 అంతకు మించి స్థానాలు గెలుచుకున్నా పొత్తు ధర్మం పాటిస్తూ, అంటే జనసేనకు వచ్చిన సీట్లతో సంబంధం లేకపోయినా సరే ఖచ్చితంగా పొత్తు ధర్మం పాటిస్తూ జనసేనకు ప్రభుత్వంలో 2, 3, 1, 2 మంత్రి పదవులు వస్తాయి. పవన్ కళ్యాణ్కి మినిస్టరో డిప్యూటీ సీఎంఓ ఏదో ఒక పదవి ఖచ్చితంగా ఇస్తారు. సో ఆయన పార్టీ ఇప్పుడు 21లో కనీసం 15, 16, 17 గెలుచుకున్న చాలు. అంటే రేపు కూటమి గెలిస్తే అత్యంత కీలకంగా మారబోతున్న పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఇంత విజ్ఞత కలిగిన ఓటర్లు ఓడించేస్తారని ఎలా అనుకుంటారు? నేనైతే అనుకోవట్లే. ఎందుకంటే వంగగైతే ప్రజారాజ్యం తరఫున పోటీ చేస్తే ప్రజారాజ్యం పెట్టిన చిరంజీవి మీద గౌరవంతో అభిమానంతో కొత్త కంటెస్టెంట్ అయినా సరే ఆమెను గెలిపించిన వాళ్ళు ఏకంగా పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా పోటీ చేస్తే ఎందుకు ఓడిస్తారు? పైగా పిఠాపురం చరిత్ర నేను స్టార్టింగ్ అంతా చెప్పింది ఎందుకంటే ఇందుకోసమే. పిఠాపురం చరిత్ర అంతా చూసుకుంటే ఫస్ట్ సిపిఐ, తర్వాత ప్రజా పార్టీ, ఆ తర్వాత కాంగ్రెసు, ఆ తర్వాత టీడీపీ, ఆ తర్వాత బీజేపీ, తర్వాత ఇండిపెండెంట్స్, ప్రజా రాజ్యం, వైసీపీ, ఇలా మార్పు కనిపిస్తూ ఉంది. స్టార్టింగ్లో కాంగ్రెస్ హవా నడిచింది, అప్పట్లో మిగిలిన పార్టీల ప్రభావం లేదు, తక్కువ కనుక ఆ ఒక్క పార్టీ 5 టైమ్స్ గెలిచింది. తర్వాత టీడీపీ ఆవిర్భావంతో 3 సార్లు జెండా ఎగరేసింది. ఆ తర్వాత అంతా ఒకసారి గెలిచిన పార్టీ రిపీట్ కాకుండా ఫలితం మారుతూ వస్తుంది. సో ఇవన్నీ కూడా ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కి ప్లస్ అవబోతున్నాయని నాకు అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే అవుతుందని నేను అనుకుంటున్నా. అలాగే ఇంకోటి ఏంటంటే ప్రధానమైన ప్లస్ పాయింట్, పవన్ కళ్యాణ్కి వైసీపీ ఇస్తున్న హైప్ మామూలుగా లేదు, చాలా ఎక్కువ హైప్ ఇస్తున్నారు. ఫోకస్ మొత్తం ఒక్కడి మీద పెడతా ఉన్నారు. అది ఖచ్చితంగా ప్లస్ పాయింటే. ఆ ఒక్కడిని ఓడించడానికి ఏకంగా 5 కీలక నాయకులతో పంజా విసురుతూ ఉన్నారు. ఒక్కొక్క నాయకుడికి కనీసం ఒక 50 కోట్లు అంతకు మించి కూడా కావచ్చు. ఇంకా ముందు ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ ప్రస్తుతానికి నాకున్న సమాచారం మేరకు తెలిసిన మేరకు ఒక్కొక్క నాయుడికి ఒక 50 కోట్ల వరకు ఇస్తూ ఏకంగా 250 కోట్లతో ఢీ కొట్టబోతున్నారు. ఇది ముందు పెరిగే ఛాన్సెస్ కూడా ఉంది. ఎంపీ మిథున్ రెడ్డి సారథ్యంలో పవన్ ఓటమి కోసమే కురసాల కన్నబాబు, అలాగే దాడిశెట్టి రాజా, అట్లాగే పిఠాపురం టౌన్కేమో ద్వారంపూడి చంద్రశేఖర్, ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా కొత్తపల్లి మండలం, కన్నబాబేమో గొల్లప్రోలు మండలం, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క మండలాన్ని పంచుకుని సిటీ వరకు టౌన్ వరకు ఇట్లా మాట్లాడుకొని ఇంతమంది ఖచ్చితంగా టార్గెట్ చేస్తే ఈ మ్యాన్ పవర్, మనీ పవర్తో పాటు వైసీపీ సోషల్ మీడియా కూడా స్పెషల్ ఫోకస్ అండ్ స్పెషల్ టార్గెట్ చేస్తే ఖచ్చితంగా అది అరే ఎంతమంది కలిపి ఒకరినే టార్గెట్ చేయడం ఏంటి అనేది అయితే వస్తుంది. అది కూడా ప్లస్ పాయింటే. సో నేను అనుకుంటున్నది ఏంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయం. గత ఎన్నికల్లో గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దొరబాబు, ఆ ఎన్నికల్లో రన్నర్గా నిలిచిన వర్మ, ఇద్దరిలో అసంతృప్తి ఉన్నా, ఆయా పార్టీల బలాబలాలు చూసుకున్నా గత ఎన్నికల్లో టీడీపీ జనసేన సాధించిన ఓట్లు, ఈ 2 పార్టీలు కలిపి సాధించిన ఓట్లు వైసీపీ కంటే అధికంగా ఉన్నాయి. సో నాకు తెలిసి నా అంచనా ప్రకారం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో జెండా ఎగరేస్తున్నాడు. అయితే ఫైనల్గా ఇంకో పాయింట్ ఏంటంటే గత ఎన్నికల్లో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. గత ఎన్నికల్లో గాజువాక్ కావచ్చు, భీమవరం కావచ్చు, పవన్ కళ్యాణ్ తన గెలుపు మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు. రాష్ట్రమంతా ప్రచారం చేస్తూ సొంత నియోజకవర్గాలు అంటే తాను పోటీ చేస్తున్న ఈ 2 నియోజకవర్గాల్లో లైట్ తీసుకున్నాడు ఆయన. ఎందుకంటే ఇది చాలా ప్రభావం చూపింది. ఇది 100% నిజం కూడా. ఎందుకు అంటే ఇది ఎంత నిజం అంటే గత ఎన్నికల్లో ఏం చేశాడు? జనసేన, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ
ఈ 4 పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఈ 4 పార్టీలు పొత్తులో భాగంగా 172 స్థానాల్లో పోటీ చేశారు. అందులో జనసేన 137 స్థానాల్లో, సిపిఐ 7, సిపిఎం 7, బీఎస్పీ ఏమో 21 స్థానాలు. అంటే ఆ 3 పార్టీలు కలిపి 35 స్థానాల్లో, ఈ ఒక జనసేన 137 స్థానాల్లో కలిపి 172 స్థానాల్లో బరిలో దిగారు. దిగడంతో ఏమైంది, పవన్ కళ్యాణ్ తను పోటీ చేసిన భీమవరం అండ్ గాజువాక నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా తిష్ట వేసి మరీ తిరిగి ప్రచారం చేసుకోలేకపోయినా. మహా అయితే ఇక్కడో 2 రోజులు అక్కడో 2 రోజులు ప్రచారం చేశాడు. మిగతా అంతా రాష్ట్రం అంతా పర్యటించాల్సిన పరిస్థితి వచ్చింది ఆయనకి. సో ఇతరులతో పోల్చుకుంటే గాజువాకలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి కానీ, అక్కడ భీమవరంలో శ్రీనివాస్ కానీ డోర్ టు డోర్ తిరుగుతూ రోజు ఉన్నారు. ఎందుకంటే ప్రత్యర్థి పెద్ద హీరో, సెలబ్రిటీ, పాపులర్ స్టార్ కనుక మరింత ఎక్కువ ప్రభావంతో, శ్రద్ధతో, భయంతో వాళ్ళు ఓటర్లు అనేది ప్రాధాయపడ్డారు. 1కి 4 సార్లు అడిగారు. సో ఓటర్లు అవకాశం ఇచ్చారు. సో ఆ రకంగా కూడా పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసినా ఆయన తరఫున ఆ నేరుగా నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకులే ప్రచారం చేశారు తప్ప పవన్ కళ్యాణ్ చేయలేకపోయాడు. కానీ ఈసారి అలా కాదు. ఆయన పార్టీ పోటీ చేస్తున్నదే కేవలం 21 స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలు. అది కూడా కాకినాడ పార్లమెంటు స్థానంతో పాటే ఆ పార్లమెంటు పరిధిలోనే ఇప్పుడు ఈ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉంది. ఇది కూడా చాలా వ్యూహాత్మకంగానే వాళ్ళు పంచుకోవడం కూడా జరిగింది పొత్తులో భాగంగా. సో ఈసారి పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ డెన్ ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచే ముందుగా 21 స్థానాల్లో ప్రచారం చేస్తాడు. అంటే ఇంకొకటి ఏంటంటే పిఠాపురం కేంద్రంగానే తన క్యాంపెయినింగ్ కూడా సాగుతుంది. ఆయన పార్టీలో కీలకంగా ఉండే నాగబాబు ఎవరైతే ఉన్నాడో వాళ్ళ బ్రదరు, నాకు తెలిసినంతవరకు సమాచారం, ఈసారి ఆయన కూడా అనకాపల్లి అనుకున్నాడు, మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలనుకున్న వ్యూహాత్మకంగానే డ్రాప్ అయిపోయారు నాకున్న సమాచారం ప్రకారం. ఎందుకంటే ఆయన కూడా ఈసారి పిఠాపురంలోనే బస్ చేస్తాడు, తిష్ట వేసి పూర్తి స్థాయిలో అన్ని శక్తియుక్తులు కేటాయించి పిఠాపురంలో పవన్ని గెలిపించాలని ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తానికి ఏ రకంగా చూసినా భారీ మెజార్టీ 1,00,000 రాకపోయినా గెలుపు పవన్ కళ్యాణ్దే పిఠాపురంలో అని నేను అనుకుంటున్నా. ఇది నా అభిప్రాయం మాత్రమే. సో ఇప్పుడు పిఠాపురంలో ఏంటి, 2 లక్షల ఓటర్లు ఉంటే అందులో కాపులు 90,000కు పైగా ఉన్నారు. వాళ్ళంతా ఒకసారి వేసినా పవన్ కళ్యాణ్ గెలిచేస్తారు. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఒకసారి ఎమ్మెల్యేగా ఇదే పిఠాపురం నుంచి వంగా గీతకు అవకాశం ఇచ్చారు. అలాగే మరొకసారి ఎంపీగా కూడా వంగా గీతకు అవకాశం ఇచ్చాం. 2 సార్లు ఆమెకు అవకాశం ఇచ్చాం. అట్లాగే రాజ్యసభ కూడా చేసింది కనుక పదవులు ఆవిడ కొత్త కాదు. పైగా మన నియోజకవర్గం నుంచి కూడా ఇచ్చాం కనుక ఈ ఒక్కసారికి పవన్ కళ్యాణ్కి అవకాశం ఇద్దామనుకుని ఈ కాపు సోదరులంతా ఓటు వేసినా సరే పవన్ కళ్యాణ్ ఈజీగా గెలిచేస్తారు. సో మరి మీకేమనిపిస్తుంది? అలాగే లైక్, షేర్, కామెంట్ అయితే మర్చిపోకండి. అట్లాగే ఈ ఎన్నికలకు సంబంధించి చాలా ఇంట్రెస్ట్గా ఉండేవి కొన్ని కీలకమైన నియోజకవర్గాలకు సంబంధించి ఎప్పటికప్పుడు నా రివ్యూస్, అనాలిసిస్ ఉంటాయి కనుక చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్, కామెంట్ అయితే మర్చిపోకండి.